గతంలో మనం ఒక ఎపిసోడ్ ప్రారంభించాం. అదేంటంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న నాశనకరమైన హేయ వస్తువు. అందులో మొదటి ఎపిసోడ్లో మొదటి భాగంగా అసలు పరిశుద్ధ స్థలం అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అదేదో కాదు, మానవ దేహము, మానవ హృదయము, దేవుడు నివసించే స్థలము. సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసిస్తాడు. ఆ పరిశుద్ధ స్థలమే, దేవుడు నివసించే స్థలమే మానవ దేహం. అంటే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది. అదేంటంటే పరిశుద్ధ స్థలం అనగానే మానవ దేహం. ఈ మానవ దేహము అనే పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు నిలుచుందట, నిలబడిపోయిందట పూర్తిగా. నాశనకరమైన హేయ వస్తువు ప్రతిష్ఠించబడిపోయిందట. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, అక్కడ విగ్రహాన్ని నిలబెట్టారండి, విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి అంటూ ఉంటారు. అలాగా మన బ్రతుకులో, మన దేహంలో, మన జీవితంలో జీవితాన్నే నాశనం చేసే హేయ వస్తువు ఒకటి ఇందులోకి ప్రవేశించింది. అది బైబిల్ చదివేవాడు ఖచ్చితంగా వెంటనే ఏం చేస్తాడంట, చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. ఇంక నేను నాన్చుకుండగా, లేదంటే నస పెట్టకుండా, ప్రొలాంగ్ చేయకుండా, పోస్ట్ పోన్ చేయకుండా విషయాన్ని అయితే చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి అనాశనకరమైన హేయ వస్తువు ఏంటి? చాలామంది పంది అనుకున్నారు. ఎందుకంటే మరి పందితో పాటు చాలా జీవరాశులు ఇశ్రాయేలీలకి హేయమైనవి ఉన్నవి, అవునా కదా? కొర్నేలి సందర్భానికి వస్తే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి పేతురు సందర్భానికి వస్తే, పేతురు మరి ఆ మేడగది పైనుండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రకరకాల జీవరాశులు దుప్పటిలోకి వచ్చినాయి, దుప్పటిలోకి వచ్చి పట్టబడ్డాయి. ఇప్పుడు ఆ జీవరాశులన్నింటినీ ఏమన్నాడు, ఇవన్నీ నిషిద్ధమైనవి, ఇవన్నీ హేయమైనవి కదా బాబు మాకు అని అంటే, దేవుడు ఏమన్నాడు జీవరాశులను ఉద్దేశించి, ఇక నిషేధింపదగింది ఏది లేదు, ప్రార్థన చేసుకొని తినగలిగినవన్నీ, నీ శరీరానికి హాని చేయనివన్నీ మీరు తినొచ్చు అన్నాడు. కొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చేశాడు. సో పంది అనేది వస్తువు కాదు, పంది అనేది జంతువు. కాబట్టి నాశనకరమైన ఏ వస్తువు పంది కాదు. మరి ఏంటి దాన్ని మనం ఎలా తీసుకోవాలి? అది మన జీవితంలోనికి ప్రవేశిస్తే మనల్ని నాశనం చేస్తుందట. దాన్ని మన జీవితంలోనికి రానివ్వకుండానే ఉండాలి. కానీ ఒక్కసారి వచ్చిందంటే అది నిలుచుండిపోద్దట, అది తిష్ట వేస్తుందట, అది ప్రతిష్ఠించబడుద్దట. ఇంకా దాన్ని కాదని నువ్వేం చేయలేవట. దానికి మనం ఎడిక్ట్ అయిపోతామంట, దానికి మనం దాసోహం అయిపోతాం, దానికి మనం బానిసలం అయిపోతాం. ఒక మాటలో చెప్పాలంటే దాని మాటే నువ్వు వింటావు, నీ 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 మాట నువ్వు వినవు, నువ్వు అనుకున్నది చేయలేవు. అందుకే కదా పౌలు కూడా అంటాడు, పౌలు అంతటి వాడు అన్నాడు, ఏమన్నా తెలుసా, నాకు మంచి చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే, అయితే నాశనకరమైన ఏ వస్తువు ఏదో వచ్చి ఆయన ఆలయంలో, ఆయన మందిరములో చేరింది, నిలుచుంది, తిష్ట వేసింది. ఇప్పుడు డైరెక్ట్గా నాశనకరమైన హేయ వస్తువు, వస్తువు అనే దాన్ని కొంచెం పక్కన పెడదాం. వస్తువు అంటే ఏంటో కూడా ఒక మాట చెప్పేస్తాను. హేయమైందట, దేవునికి ఏమైందట, హేయమైంది అన్నాడు. ఒకసారి నేను చెప్పినందుకైనా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత విచ్ ఈజ్ ద మోస్ట్ అబామినేషన్ అంటూ గాడ్ అని కొట్టండి మీరు. ఏది దేవుని దృష్టికి హేయమైనది, బాగా హేయమైనది, ప్రధానంగా హేయమైనది, దేవుని దృష్టికి అస్సలు ఇష్టం లేనిది, హేయమైనది, నచ్చనిది, గొప్ప పాపంగా పరిగణించేది ఏంటి అని మీరు ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తర్వాత మీకు తెలుస్తుంది. ఫస్ట్ లిస్టులోనే వస్తుంది. అదేంటో యూట్యూబ్ చెప్పకముందే, లేదంటే గూగుల్ చెప్పకముందే బైబిల్ చెప్పేసింది. గూగుల్ అనేది రాకముందే బైబిల్ ఉంది కదా.
దేవుని దృష్టికి బాగా అత్యంత హేయమైనది ఏదైనా ఉందా అని అంటే ఉంది. ఏంటది? ఆ వస్తువు ఏంటి? అది తెలియాలి మనకి. తెలిస్తే అది మనలోకి వచ్చిందా? దేవుని మందిరమైన, దేవుని ఆలయమైన మన దేహంలోకి వచ్చేది తిష్ట వేసిందా లేదా చెక్ చేసుకోవాలి. ఏంటది మనం ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం చదవండి దయచేసి. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులరా. అందరం తీద్దామమ్మా. 23వ అధ్యాయము 13వ వచనం చదువుమా. యెరూషలేము ఎదుటనున్న హేయమను బాగా వినాలి. యెరూషలేము అంటేనే ఏంటి? దానికి ఒక పేరుంది, అది దేవుని పట్టణం. అది యెరూషలేము అంటే ఏంటి? దేవుని పట్టణం, దేవుడు నివసించే స్థలం. రైట్. ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే దాని బయట, దాని ఎదుట హేయమైన ఉన్నవట. బాగా వినాలి. దేవుడు నివసించే స్థలము పాత నిబంధనలో లిటరల్గా చెప్తున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అది హృదయంగా, దేహంగా, దేవాలయంగా, మందిరంగా చెప్పేశాడు. సో పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన దాని నిజ స్వరూపం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను పైన చెప్పుకుంటూ వెళుతున్నాను. ఇప్పుడు దేవుడు నివసించే స్థలము, మందిరము యెరూషలేము అనుకుంటే దాని ఎదుట, దాని బయట ఏముందట? హేయమైనది ఉందట. దేవునికి హేయమైంది, దేవునికి నచ్చంది, దేవుని దృష్టికి పాపంగా పరిగణించబడేది ఉందట. అది ఏంటి అని అంటే చెబుతున్నాడు చూడండి. కుడి పార్శ్వమందేమో అస్తారోతు అను సీదోనీల విగ్రహము. బాగా వినాలి. ఫస్ట్ పాయింట్, ఆ దేవుని పట్టణానికి కుడి ప్రక్కనే ఉందట అస్తారోతు అను సీదోనీల విగ్రహము. తర్వాత కెమోషు అను మోయాబీల విగ్రహము, మిల్కోము అను అమ్మోనీల విగ్రహమునకు ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. చాలు. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ దేవుడిచ్చాడు. ఏంటి ఆ సమాచారం అంటే 3 పాయింట్లు చెప్పాడు. ఈ 3 కూడా ఏంటంటే విగ్రహము, విగ్రహము, విగ్రహము అన్నాడు. ఏవేరెవరంట? అష్టారోతు అనే సీదోనీల విగ్రహము, కెమోషు అనే మోయాబీల విగ్రహము, మిల్కోము అను అమ్మోనీల విగ్రహం. దాని ముందేమన్నాడు? ఆయన దృష్టికి హేయమైనది అన్నాడు. ఒకసారి సతీష్ ఒకసారి గూగుల్ చూస్తాడు నా కోసం, ఒకసారి గూగుల్లో చూడాను. రైట్. ఇప్పుడు విగ్రహము, విగ్రహము, విగ్రహం అన్నాడు. స్టార్టింగ్లోనే ఏమన్నాడు? హేయమైనది అన్నాడు. అంటే దేవుని దృష్టికి హేయమైంది ఏంటంట? అదేంటి అలాగున్నారు? విగ్రహారాధన అంటే దేవుని దృష్టికి అత్యంత హేయమైనది. విచ్ ఈస్ ద మోస్ట్ అబామినేషన్ అంటు గాడ్. విచ్ ఈస్ ద మోస్ట్ అబామినేషన్ అంటు గాడ్. ఓకేనా? కొట్టావా? కొట్టంగానే నీకు చూడు అక్కడ షో మోర్ అని వచ్చింది కదా. ఓకే, ఇన్ ద బైబిల్ షో మోర్ అని వచ్చింది కదా. వచ్చిందా? షో మోర్ అనేది టచ్ చేయి. చేసావు కదా. అలా టచ్ చేయగానే ఒక లిస్ట్ ఇచ్చాడు చూడండి. ఒక లిస్ట్ ఇచ్చాడు చూడండి. లిస్ట్లో ఫస్ట్ది ఏంటి చూడండి. అక్కడ ఎలాబొరేషన్లో ఫస్ట్ది ఏంటి చూడండి కింద. ఇప్పుడు ఎలాబొరేషన్ అనేది హెడ్డింగ్ ఇచ్చాడు, సబ్ హెడ్డింగ్. నో, నీకు ఇలాగే వచ్చిందా?
అందులో నీకు ఎలాబొరేషన్ అనే పదం వచ్చిందా? కింద బోల్డ్ లెటర్స్ ఏం కొట్టావు? విచ్ ఈస్ ద మోస్ట్ అబామినేషన్ అంటూ గాడ్ అని కొట్టావా? కొట్టంగానే ఏమొచ్చింది నీకు? ఎస్, అబామినేషన్, హేయము, ABOMINATION. అంటూ గాడ్ అనుకొట్టు, లేదా టు గాడ్ అనుకొట్టు. వచ్చిందా? స్టార్టింగ్లోనే ఏమొచ్చింది? షో మోర్ అని కొట్టంగానే ఐడాల్టరీ అన్నాడు. ఏమందో తెలుసా? ఐడాలటరీ అన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఐడాల్టరీ అంటే ఏంటి? విగ్రహారాధన. ఆ తర్వాత చెప్పాడు ప్రైడ్, గర్వం. ఆ తర్వాత అన్నాడు సెక్చువల్ ఇమ్మారాలిటీ అన్నాడు. అంటే లైంగిక అవినీతి. అర్థమవుతుందా? అంటే నీతి లేని లైంగిక సంబంధాలు. ఆ తర్వాత చూడండి, తర్వాత ఏమన్నాడు చూడండి. ఇంకా చాలా ఉంది లిస్టు చెప్పాలంటే. హిపోక్రసీ, వేషధారణ, ఇలాంటివి. అంటే ఫస్ట్ లిస్ట్లో దేవుని దృష్టికి హేయమైనది ఏంటి అని అంటే నువ్వు గూగుల్లో కొట్టేమని చెప్తుంది? ఐడాలటరీ అన్నాడు. ఐడాలటరీ అంటే ఏంటి? విగ్రహారాధన. రైట్. ఇప్పుడు విగ్రహం అనేది వస్తువా కాదా నాకు చెప్పాలి మీరు. అదేటమ్మా నాకున్నారు. ఒకటి క్లియర్ అయిపోయింది, దేవుని దృష్టికి హేయమైంది ఏంటి అనేది మనం చూసాం. ఆ హేయమైనది వచ్చి ఎక్కడుందంట? పరిశుద్ధ స్థలంలో ఉందని మనం చదువుకున్నాం. ఏంటి హేయమైందని మనం బైబిల్ని సెర్చ్ చేస్తే మనకు కనబడ్డది ఏంటంటే దేవుని దృష్టికి హేయమైంది ఏంటట? విగ్రహారాధన, విగ్రహము. అందుకనే ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటిగా దేవుడు చెప్పకనే చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతుంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీటి ఎండే కానీ ఉండు ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలి పడకూడదు, నమస్కారం చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు, మీరు ఒకవేళ అలా చేస్తే నేను రోషము గల దేవుడును అన్నాడు. విగ్రహము, విగ్రహారాధన అంటే దేవునికి అత్యంత హేయమైనది. ఇంకింతకు మించి నేను ఎక్స్ట్రా ఏం చెప్పను. అంటే విగ్రహం అంటే వస్తువా? నేను గతంలో మాట్లాడుతూ శిలలకు భయపడుతున్న శిశుప్రాయులు, ప్రతిమలకు భయపడుతున్న పశుప్రాయులు అనే సబ్జెక్టు మాట్లాడుతూ ఆదికాండం 31వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట చెప్పాను. ఒకసారి మీ బైబిల్ తీయండి. రాహేలు తండ్రి ఇంటి దగ్గర నుంచి వస్తా ఒక ప్రతిమను తీసుకొచ్చేసింది, ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని బస్తాలో కుక్కేసి దాని మీద కూర్చొని, డాడీ నేను ఎడంగున్నాను, కడగున్నాను, నా దగ్గరికి రాకన్నది. అర్థమవుతుందా? ఆ విగ్రహం గురించి మాట్లాడుతూ యాకోబు ఏమన్నాడు చూడండి. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి ఎవని యొద్ద నీ దేవత కనబడునో 37 చదువమ్మా. నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూసిన తర్వాత, అంటే సామాగ్రి అంటున్నాడు, వస్తువు అంటున్నాడు. అంటే ఏం తెచ్చింది ఆవిడ? మాట్లాడండి. ఏం తెచ్చింది? విగ్రహం. విగ్రహాన్ని ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? అది ఇంటి వస్తువుల్లో ఒక వస్తువు అన్నాడు. అది వెండితో చేసింది కావచ్చు, బంగారంతో చేసింది కావచ్చు, కర్రతో చేసింది కావచ్చు, రాయితో చేసింది కావచ్చు, మరి దేంతో చేసిందైనా కావచ్చు. సో మరొకటి కూడా క్లియర్ అయిపోయింది. అదేంటంటే పరిశుద్ధ స్థలములో, చెప్పాలి, పరిశుద్ధ స్థలములో నివసించే హేయమైన, నాశనకరమైన హేయ వస్తువు. ఇప్పుడు హేయ వస్తువు అంటే ఏమర్థమైంది మనకి? ఏమ్మా? విగ్రహము అనే వస్తువు. ఇది పాత నిబంధనలో వస్తువుగా సంబోధించబడిన సందర్భం.
అర్థం చేసుకోవాలి మీరు బాగా. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం, క్రొత్త నిబంధనకు వద్దాం. విగ్రహము అనగానే పాత నిబంధనలో ఉన్న ఛాయలోనే ఉండిపోతే కుదరదు. ఏదో బొమ్మో రాయో రప్పో చెక్కో అనుకుంటే పొరపాటు. దాని వెనక భావాన్ని మనం తీసుకోవాలి. దేవుని చిత్తమైతే ఈ భావాల గురించి నేను వచ్చే వారం మాట్లాడతా. విగ్రహం అనగానే దాని భావాన్ని తీసుకోవాలి. నువ్వు బొమ్మను తీసుకోకూడదు, లోహాన్ని తీసుకోకూడదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి విగ్రహం అన్న విగ్రహారాధన అన్న టోటల్గా మారిపోయింది. ఏంటో ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. అది వచ్చి మనలో తిష్ట వేసిందట. ఇప్పుడు మనం ఒకవేళ బొమ్మ అనుకోండి, ఆ బొమ్మ మన లోపలికి ఎలా పోద్ది, ఎలా తిష్ట వేస్తుంది? అయితే బొమ్మ కాదు, విగ్రహం అంటే బొమ్మ కాదు, విగ్రహారాధన అంటే బొమ్మ కాదు. కేవలం వస్తువుగా మాత్రమే దాన్ని తీసుకోకూడదు, దాని భావం తెలియాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీసారా? 5వ వచనం చదువుదాం. కావున భూమి మీదనున్న మీ అవయవాలు అన్నాడు. సో ఈ అవయవాలతో కూడిన ఈ శరీరాన్ని ఏమన్నాడు టోటల్గా లాస్ట్ ఎపిసోడ్లో? దేహమే దేవునికి ఆలయం. అంటే ఈ అవయవాలని ఆలయమును అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. బాగా వినాలి. విగ్రహారాధన, ధనాపేక్ష అల్లా పాయింట్ బాగా నోటిచ్చిండి అక్కడ. విగ్రహారాధన, ధనాపేక్షను డివైడ్ చేయలే, వాటిని విడవిడిగా మాట్లాడాల, కామ ఇవ్వలా. దాన్ని టోటల్గా ఏమైనా పలుకుతున్నాడంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. రివర్స్లో చదవండి ఇప్పుడు మీరు. ధనాపేక్ష అనే విగ్రహారాధన అన్నాడు. కింద పుట్నోట్లో ఏమైనా ఇచ్చాడా? 6లో చూడండి ఒకసారి. లేక లోభత్వము అన్నాడు. ఇప్పుడు ధనాపేక్ష అనేది ఏంటంటే చెప్పండి అమ్మా. దీన్ని మనం పచ్చి తెలుగులో డబ్బు పిచ్చి అంటాం. ఏం పిచ్చి అంటే అపేక్షను ఏమంటాం? పిచ్చి. ఆశ, ప్రేమ, ఇష్టం. అంటే డబ్బుని ఇష్టపడడం అనేది ఏంటట చెప్పండి? విగ్రహారాధన. అందుకే దేవుడు తిమోతికి రాయిస్తే ఉంటాడంటే సమస్త కీడునకు మూలము ఆదానమే. మన కీడు చేసేది మనలో విగ్రహం అయి కూర్చుంది. అదేంటంట? అపేక్ష, ఆశించేది. డబ్బు పిచ్చి అన్నాడు. ఇప్పుడు విగ్రహారాధన అనగానే మీరు ఇప్పుడు బొమ్మను చూస్తారా, ఆశను చూస్తారా? అంటే నీకు ఆశ రేపి, నీకు ఇష్టాన్ని పుట్టించి, నీకు కోరికలు రేపి నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా సరే అది విగ్రహారాధన. మీకు అర్థమవుతుందా? మరొక మాట చెప్పనా? మీరు చాలా చిల్లిగా తీసుకునే కొన్ని మాటలు చెప్పనా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. విగ్రహారాధన అంటే ఏదేదో అనుకుంటారు మీరు. పాపం అన్యుల మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది. కానీ మనకంటే విగ్రహారాధన ఎక్కువ చేసేవాళ్ళు మరొకరు ఉండరు. నిజమండి. ఒకసారి చూడండి మీ బైబిల్లో 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. జనులు తినుటకును, పాయింట్లు ఒక్కొక్కటి రాసుకోండి. తినడం, తాగడం, తాగుటకు కూర్చోవడం, ఆడడం. 3 చెప్పాడు. ఏంటంట? తినడం, తాగడం, ఆడడం అని వ్రాయబడినట్టు అని వెంటనే ఏమన్నాడు చూడండి. వారిలో కొందరి వలె మీరు కూడా విగ్రహారాధికులై ఉండకండి అన్నాడు. ఏమర్థమైంది మీకు? ఏటమ్మా అలాగున్నారు? నాకు దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. కేఎఫ్సీ అంటే ఇంకా ఇష్టం అండి. ఒక మాటలో చెప్పాలంటే మొక్క లేకపోతే ముద్ద దిగదండి. దేని మీద ఆశ మనకి? అది
నువ్వు దేని మీద ఆశ ఎక్కువ పెట్టుకుంటావో, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పనా నేను మీకు, ఇశ్రాయేలీలు దేవుని కావాలనుకున్నారా, తిండి కావాలనుకున్నారా? అంతే కదా, నిజమే కదా. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు చెగ తినేసాము. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. దేవుడు గుర్తుకు రావట్లే. రోజు ఎండ లేకుండా నడిపిస్తున్నాడు, రాత్రి వేళ వెలుగుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఏమండి ఆహారం, ఏమండి ఆకలి తీరేలా కడుపు నిండా పెడుతున్నాడు. ఇన్ని చేస్తున్నా దేవుడు గుర్తుకు రాలేదు. కానీ ఎక్కడో బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ చితకబాది కొడతా ఉంటే అక్కడేదో తెగ తినేసినట్టు ఫీలింగ్ ఇచ్చారు వీళ్ళు. అంటే దేవుని కంటే తిండిని ఎక్కువ ఇష్టపడ్డా, దేవుని కంటే ఏమన్నాడు అక్కడ తర్వాత, తినుచు త్రాగడం అనగానే మీరు కేవలం ఏదో మందు తాగేవాళ్ళు అనుకోకండి. డ్రింక్స్ కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఏదైనా పానీయం, ఏ పానీయాన్ని దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఇష్టపడుతున్నావో అది విగ్రహారాధనే. ఏ ఆటైనా, ఏ పాటైనా, లోక సంబంధంగా మాట్లాడుతున్నాను నేను కదా. ఆట పాటలు లేవా? బోల్డ్ ఉన్నాయి. ఎన్ని షోలు లేవు కదా. ఆ షోలు చూసేంత ఇంట్రెస్ట్గా వాక్యాన్ని వింటారా? వినరు. ఎందుకంటే దానికి ఎడిక్ట్ అయిపోయారు. అంటే ఈ టీవీలు, సినిమాలు ఇవన్నీ చూడడం, ఎడిక్ట్ అయిపోవడం కూడా ఏంటనుకుంటున్నారు? విగ్రహారాధన. మా వాడు సినిమాలు చూస్తున్నాడండి అని అంటే, చదువువాడు గ్రహించునుగాక ఏమని, వాడిలో నాశనకరమైన హే వస్తువు ప్రవేశించింది. మా వాడు తిండిపోతైపోయాడండి, పచ్చడి మెతుకులు తింటలేదు, పప్పు చేతి అసలే ముట్టుకోవట్లేదు. అయితే చదువువాడు గ్రహించునుగాక ఏమని, నాశనకరమైన హే వస్తువు వానిలో ప్రవేశించింది. అంటే ఈ తరంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుందాం. బైబిల్లో రెఫరెన్స్ అడగండి, భావాన్ని తీసుకోండి. మొబైల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ముందు విజయక్క ఫోన్ వచ్చింది, దేవుని స్తోత్రం. అంటే మీ దగ్గర ఎవరి దగ్గర లేదు, పైకి ఎత్తండి, సిగ్గుపడకండి. ఆండ్రాయిడ్ మొబైల్స్ మీకు కానీ, మీ ఆయనలకు కానీ కదా, మీ పిల్లలకు కానీ. ఏటి గోపి వెళ్ళిపోతున్నాడు? ఉన్నాయా? చాలు, ఇంతకు మించి ఏం కావాలి? మనందరిలో తెస్టేసింది ఏటది? ఏమైనా వస్తువు. నాకు అనిపిస్తుంది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం మన చేతుల్లోనే ఉంది. ఏటిది? మంచి చెడ్డలు. పాడైపోయేవాడికి పాడయ్యంత, బాగుపడేవాడికి బాగుపడేంత. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం. దాన్ని మన జోబులు ఎట్టుకొని తిరుగుతాం, మన చేతులు ఎట్టుకొని తిరుగుతాం. ఎంత నాశనం అవ్వాలి అంత నాశనం అవుతాం. నాశనం అవ్వడానికే ఎక్కువ ఇష్టపడతాడు కానీ బాగుపడడానికి అయితే కాదు. ఈ మొబైల్ వల్ల మేలు కంటే కూడా నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రియులారా. పొద్దున్నే లేచి ప్రార్థన చూసుకుంటాడా? పొద్దున్న లేచి తడుముకుంటుంటాడా? కాళ్ళ దగ్గర పెట్టానా, తల దిండు కింద పెట్టానా, పక్కలు పెట్టుకున్నానా? దేని చూస్తాడు? దేనికోసం ఆలోచిస్తాడు? అంటే దేనికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? ఎక్కువ దీంతోనే గడుపుతాడు. దేవుని గురించి ఏమైనా ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఈరోజు మానవ జీవితంలో అత్యంత కిరాతకంగా తిష్టవేసిన విగ్రహమే ఆండ్రాయిడ్ మొబైల్. పిల్లల్ని నాశనం చేసేస్తుంది అది. నిజం ప్రియులారా. అందుకనే బైబిల్ చెబుతుంది నాశనకరమైన ఏ వస్తువు అన్నాడు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి మరి? మన జీవితంలో తిష్ట వేసిందంటే మనం నాశనం చేసేస్తుంది. మరి ఏం చేయాలంటే దాన్ని నాశనం చేయాలి మనం. వేసిందా, లోపలికి వచ్చిందా, వేసిందా, ప్రతిష్ఠించబడిందా, ఇంక పోనంటుందా, దానికి ఎడిక్ట్ అయిపోయామా, అయినా పర్లేదు, మించిపోయింది ఏమీ లేదు. ఒక అవకాశం ఉంది. ఏంటంటే నీలో ఉన్న విగ్రహాన్ని తీసి బయటికి, దాన్ని పొడుగొట్టి, దాన్ని దంచి తీసుకెళ్ళి పడేసేయి. పోదండి అనుకో, పోద్ది. ఏం చేశారో బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. ఏం చేశారు భక్తులు, ఏం చేశారు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులు ఏం చేశారో ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దామండి.
ద్వితీయోపదేశకాండం చూడమ్మా. 14వ అధ్యాయము 9వ అధ్యాయం 21 వచ్చిన చూడమ్మా. 9:21 చూడండి. అనగా ఇప్పుడు ఆ దూడ కూడా పెట్టి దేవుడికి బదులు ఏం చేశారు? విగ్రహాన్ని చేశారు, బంగారు దూడ. ఈ సందర్భం అంతా కూడా మీకు కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ దూడను విగ్రహం అంటే మమ్మల్ని నడిపించిన దేవుడు ఈ దూడే, మాకు అన్నం పెట్టిన దేవుడు ఈ దూడే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు ఈ దూడే. అంటే దేవుని స్థానంలో దేన్ని తీసుకొచ్చి పెట్టారు? విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. సో ఇప్పుడు ఆ దూడను అంటే వారిలో ఇశ్రాయేలీల్లో దేవుని స్థానాన్ని ఆక్రమించిన ఆ దూడని ఏం చేశారు చూడండి. ఏం చేశారట? అమ్మ అగ్నితో కాల్చి నలగొట్టి. అమ్మ వింటున్నారా? అంటే ఏమేం చేశారంట విగ్రహాన్ని? ఒకటి కాల్చి, రెండోది నలగొట్టి, మెత్తగా పొడి చేసి నీళ్ళల్లో దాన్ని ఏం చేశారట? పారబోసారు. బాగా వినాలి. అంటే దాన్ని విగ్రహాన్ని కాల్చి పొడి చేసి మెత్తగా నూరి కదా పడబోసే అవకాశం ఉందా? ఉంది. బైబిల్ ఇప్పుడే కదా మనం చదివా. ఇప్పుడు మనలో ఉన్న విగ్రహాన్ని ఏం చేయాలా? దాన్ని కూడా కాల్చాలా, దాన్ని కూడా మెత్తగా ఏం చేయాలి? పొడి చేయాలా. అవుద్దా అని అంటే ఎందుకు కాదు? విగ్రహం గొప్పదా, కాల్చే అగ్ని గొప్పదా? విగ్రహం గొప్పదా, దాన్ని పొడి చేసే శుద్ధి గొప్పదా? చెప్పండి. సో మనలో ఉన్న విగ్రహాలు పొడైపోతాయి, మనలో ఉన్న విగ్రహాలు కాలిపోతాయి. ఎప్పుడంటే అగ్ని మనలోనికి వచ్చినప్పుడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా. అంటే మనలో ఉన్న విగ్రహాలను పొడి చేసే అవకాశం ఉంది. దేంతో? వాక్యంతో. అది సాధ్యపడుతోంది. కనుక బైబిల్ మనం చదువుతుంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో విగ్రహారాధనకు దూరంగా బారిపోండి, అది మీలోకి రాకుండా చూసుకోండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. ఇలాగా రాస్తూ వచ్చాడు. మరొక సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి దేవుని దృష్టికి ఏమైంది ఏంటి అని అంటే విగ్రహము అనే ఒక సందర్భాన్ని నేను మీకు చెప్పాను. ఇంకా దేవుని దృష్టికి ఏమైనవి ఏమున్నాయి మనలో అని మనం బైబిల్ని పరిశీలన చేస్తే చూడండి, అవి కూడా విగ్రహాలేనట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అన్నాడు. వినాలి. దేవుని దృష్టికి హేయము అంటే ఎంతవరకు ఏం చెప్పాను నేను? విగ్రహ సంబంధమైనవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఎక్కువ దాన్ని ఇష్టపడి అపేక్షించి, అది లేకపోతే నేను బతకలేనని దేనికి, వెండైనా బంగారమైన, నువ్వు దేనికి విలువనిచ్చినా కూడా అది విగ్రహారాధనే. అది తల్లికైనా తండ్రికైనా, వింటున్నారా, అన్నదమ్ములకైనా అక్కచెల్లెలకైనా అది విగ్రహారాధనే అన్న సంగతి ఆదిలో అబ్రహాంకే తెలిసిపోయింది. అసలు నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన కొడుకుని ప్రేమిస్తున్నాడా అని దేవుడు అడిగాడు, పరీక్షించడానికి అడిగాడు. నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇచ్చిచే అన్నాడు. అప్పుడు లేదు నా అమ్మ బాబాయ్ నా కొడుకే నాకు కావాలంటే అది విగ్రహారాధన. నా దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు. ఎందుకంటే నన్ను పుట్టించింది నా దేవుడే, నాకు కొడుకునిచ్చింది కూడా నా దేవుడే. నా దేవుని కంటే ఎక్కువ మరేది కాదు. అబ్రహాం విగ్రహారాధన చేయలే.
అంటే మన పిల్లల్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే ఏంటిది? విగ్రహారాధన. జాగ్రత్త. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విగ్రహారాధన దేవునికి హేయమైంది ఏంటంటే, వాడుక భాషలో మాట్లాడుతున్న ఇప్పుడు చెప్పిన ఈ వచనాన్ని 28వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనంలో, వాక్య ప్రకారం బతకుండగా వింటున్నావు కానీ బతకట్లా. వారం వారం గుడికి వస్తున్నావు, చక్కగా వింటున్నావు, అర్థం అవుతుంది, కానీ వాక్య ప్రకారంగా నువ్వు దిద్దుకోవట్లా. నీ బ్రతుకు మారట్లా. బ్రతుకు దిద్దుకోకుండగా ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారంట. బాగా వినాలి. పాపము మానట్లేదు, ప్రార్థన మానట్లేదంట. వింటున్నారా? నువ్వు ప్రార్థనకు వచ్చి ఫీల్ అవుతున్నావు ఏమన్నా తెలుసా? నేను దేవుని బిడ్డనే, దేవుడి కోసం బతుకుతున్నాను, బాప్తిసం తీసుకున్నాను, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్లో ఉన్నావు, కానీ పాపం మాల్లా. వాక్య ప్రకారంగా దిద్దుకోవట్లే జీవితం. అలా దిద్దుకోకుండా ప్రార్థన చేసేస్తున్నావు. అలాంటి వాళ్ళంటే దేవునికి హేయము అన్నాడు. ఇందులో చాలామంది ఉంటారు ఈ జాబితాలో. పాపం మానరు కానీ ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటారు. మీరు అడగొచ్చు నన్ను, ఏమన్నా తెలుసా? పరిసేయుడు, సొంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదండి, మరి పాపిస్టోడు ప్రార్థన విన్నాడు కదండి, వింటున్నారు కదా, పాపిస్టోడు ప్రార్థన విన్నాడు కదండి అని నన్ను అడగొచ్చు మీరు ఇక్కడ. అయితే అక్కడ విన్నాడు. ఎందుకు విన్నాడంటే పాపం మాని పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు పశ్చాత్తాపంతో. కానీ ఇక్కడ చెబుతున్న మాట 28వ అధ్యాయం 9వ వచనంలో, వింటున్నాడు కానీ బతుకు మారట్లేదంటే పాపాన్ని మానకుండగా ప్రార్థన చేసే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు, హేయము అన్నాడు. మరొక మాట చెప్పనా నేను మీకు? 109వ కీర్తన 7వ వచనం చదవండి. 109వ కీర్తన 7వ వచనం చదవండి, బాగుంటుంది. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 7వ వచనం. అమ్మా 109:7 అమ్మా, 109:7 అమ్మా. అమ్మా, వారు విమర్శలోనికి అంటే వాళ్ళు తీర్పులోనికి తీసుకొని వచ్చినప్పుడు వారిని దోషి అని తీర్పు నొందుదురుగాక. బాగా వినాలి. జడ్జిమెంట్కి వచ్చేసరికంట ఈ భక్తులు, ఏ భక్తులు? ఇందాక నేను ఒక రకం భక్తులను చూపించాను. ఎవరంట వాళ్ళు? పాపము మానరు, ప్రార్థన మానరు. అలాంటి వాళ్ళు జడ్జిమెంట్ రోజు, తీర్పు రోజు తీర్పులోకి తీసుకొస్తేనట దోషులని తీర్పు తీర్చబడతారంట. ఎందుకు అలాగంటే నెక్స్ట్ లైన్ చదవండి. వాని ప్రార్థన పాపమవునుగాక అన్నాడు. నాకైతేనండి చెమటలు పెట్టేసేయండి. వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చెమటలు పట్టే. ఎందుకు తెలుసా? నువ్వు పాపం మానకుండా ప్రార్థన చేయడం కూడా పాపమేనంట. ఏమన్నాడు? రారా బాబు రా, లోపలికి వస్తావు, పైకి వెళ్తావా? పైకి వెళ్ళు. ఏమన్నాడు ఇక్కడ? అమ్మా, ఏం చేయడం పాపమట? వాని ప్రార్థన ప్రార్థన చేయడం పాపమా? ప్రార్థన చేసుకుంటే పాపాలు పోతాయి, అయితే ప్రార్థన చేస్తేనే పాపం అయితే ఇంకెలాగా? నా భాష అర్థమవుతుంది మీకు? పాపాలు పోవడం కోసం ప్రార్థన చేస్తాం, ఒప్పుకుంటాం. ఒప్పుకోలు ప్రార్థన రకరకాలు ఉంటాయి కదా, పశ్చాత్తాప ప్రార్థన అని. అసలు నువ్వు ప్రార్థన చేస్తేనే ఏమంటున్నాడు దేవుడు? పాపం రా నాయన అనేసాడు. ఏంటది అని అంటే, పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థన చేయడం మహా పాపము అన్నాడండి. చాలమ్మా, ఇంకొద్ది అంతకంటే ఎక్కువ చేస్తే భయం వేస్తుంది. మరొక మాట మనం బైబిల్ చూద్దాం. ఏంటి దేవుని దృష్టికి ఏమైంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. ఏమొచ్చి పడ్డాయి మళ్ళీ విగ్రహాలంటే, ఇప్పుడు ఎన్ని కూడా జాబితాలోకి తీసుకోవాలి మీరు. పాపము మానకపోవడం విగ్రహారాధన, పాపం మానకుండా ప్రార్థన చేయడం విగ్రహారాధన, హిపోక్రసీ, వేశ్యధారణ. తీశారా? 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు
అర్పించు అర్పణలు కానీ బలులు కానీ యెహోవాకు హేయము అన్నాడు. అదేంటి? ఆల్మోస్ట్ అందరు ఇందులో చాలామంది ఉంటారే, పాపిష్టి పనులన్నీ చేస్తారు. ఏమండి? పాపిష్టి వ్యాపారాలన్నీ చేస్తారు. ఇప్పుడు ఎవడైనా ఉన్నపలంగా గొప్పడైపోయాడంటే నీతి మార్గాన్ని వెళితే అవ్వడం, అక్రమ మార్గాన్ని వెళితేనే వచ్చి పడిపోతాయి అప్పనంగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, అక్రమ మార్గాన డబ్బు సంపాదించే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో వచ్చిన సొమ్ము తీసుకొచ్చి దేవుడికి ఇస్తారు. ఎందుకంటే మా ఈ అక్రమ వ్యాపారం ఇంకా భగవంతుడా గొప్పగా మమ్మల్ని మా వ్యాపారాన్ని దీవించండి అని అక్రమ సంపాదనలో కొంత తెచ్చి ఏం చేస్తాడు, దేవునికి అర్పణలు ఇచ్చేస్తారు. అర్థమైందా? అలాంటి వాళ్ళంటే నాకు చాలా హేమన్నాడు. నీ కష్టార్జితం రూపాయి చాలు, నాకు కోట్లు అక్కర్లేదు. నీతిగా కష్టపడి యథార్థంగా కష్టపడి నీ సంపాదనలో ఆ పేద విధవరాల దగ్గర ఉందో 2 కాసులే. అందరి దగ్గర 1000 కోట్లు లక్షలు ఉన్నాయి అనుకుందాం, కానీ ఏమన్నాడు? ఇది చాలా గొప్పది. ఏది హేయమో తెలుసా? ఏది విగ్రహారాధనో తెలుసా? బయట నీతి మాలిన పనులు చేసి అక్రమంగా సంపాదించి ఇంకా నా అక్రమాస్తి పెరగాలి, అక్రమ సంపాదన నాకు ఎక్కువ రావాలని ఆ అక్రమ సంపాదనలో కొంత తెచ్చి ఆయనకి ఎరవేసి నా ప్రార్థన విను అని ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు తెలుసా? విగ్రహారాధన. ఇలా ఎన్ని చెప్పమంటారు చెప్పండి? 8వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 11వ వచనం చదవండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు అన్నాడు. ముగింపుకు వచ్చేసాను రండి. ఇక డబ్బా, వెండ, బంగారమా, ముత్యాల, వజ్రాల, పగడాల, ఈ లోకంలో నువ్వు దేన్ని ఇష్టపడ్డా, ఈ లోకంలో ఉన్న వాటన్నింటికంటే కూడా అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టినా దానితో సాటి కావట. అర్థమవుతుందా? దాంతో సమతూకలేవట, దాంతో పోటీ కాదంట. దాన్ని కోరుకోవాలి క్రైస్తవులు, దేవుని పిల్లలు అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటంటే జ్ఞానము అన్నాడు. వింటున్నారా? ఇప్పుడు జ్ఞానం అనేది మనలోనికి వస్తే, జ్ఞానం అనేది మనకు అర్థమైతే నీలో ఉన్న విగ్రహారాధన అంతా పటాపంచలైపోద్ది. జ్ఞానము ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పదన్నాడు. ఇంకేమన్నాడు? ఈ లోకములో ఉన్న ఏవి కూడా దానికి సాటి రావు అన్నాడు. ఒకసారి లిస్ట్ చూద్దామా? యోబు గారు రాశారు ఆ లిస్టు. ఒకసారి మీరు చూడండి నా కోసం. 28వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుదాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం నుండి చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? ఏమంటే సామెతలు అంటాడు కదా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట. విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం లేదు, బాధ. ఇప్పుడు మనం దేవుని సంతోషపెట్టాలంటే విగ్రహారాధన జరిగే స్థలంలో ఏం తీసుకొచ్చి పెట్టాలా? జ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడు తండ్రికి ఏమవుతుంది? సంతోషం. ఇప్పుడు అది ఎక్కడ దొరుకుద్దా అని ట్రై చేయాలి. అందుకే ప్రశ్నించాడు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుద్ది? వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు. బతికుండగా అర్థమై సావదలే. ఈ జ్ఞానం విలువ ఎంత చెప్పినా కూడా బ్రతికుండగా మనిషికి అర్థం కాదు. పాస్టర్ అనేవాడు అలాగే చెప్పుకుంటూ పోతాడు, విశ్వాసులు మేము ఇలాగే చేసుకుంటూ పోతామని చాలా సింపుల్గా తీసుకుంటారు. చచ్చాక తెలుసుద్ది పాస్టర్ మాటలు, పాస్టర్ చెప్పిన బోధ. అప్పుడు అంటారు, అయ్యో నేను బ్రతికుండగా నా ఉపదేశాన్ని నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను,
ఒక్క క్షణమే ఎడమాయనని అప్పుడు ఏడుస్తారట. ఉంది కదా ఇదే సామెతల గ్రంథంలో. అప్పుడు ఏడుస్తారట. చూడండి ఏమంటున్నాడు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు, అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. అక్కడ నుంచి చూడండి, సువర్ణము దానికి సాటి అయినది కాదు. సువర్ణం అంటే ఏంటట? నీ బంగారు ప్రతిమలు, బంగారంతో తయారు చేయబడ్డ వస్తువులు ఏవి కూడా జ్ఞానానికి సాటి కాదు అన్నాడు. దాని విలువ కొరకై వెండిని తోచరాదు. జ్ఞానాన్ని వెలకట్టడానికి వెండిని తీసుకొచ్చి దాని ప్లేస్లో పెట్టడానికి కుదరదట. చూడండి, అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేదముకైనను, నీలముకైనను కొనబడినది కాదు. అంటే వాటికైనా రేటు కొట్టి మనం కొనుక్కోవచ్చేమో, కానీ ఏటికేటికట ఓఫీరు బంగారానికి, గోమేదికానికి, ఏమండి తర్వాత నీలానికి, వీటికి మనం డబ్బులు ఇచ్చేను కొనొచ్చు, కానీ జ్ఞానాలనంటే ఏం చేయలేమట, కొనలేమట, దానికి వెల కట్టలేమట. సువర్ణమైనను స్ఫటికైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట అసలు ఎత్తనే కూడదు. ఇంకేమన్నాడు చూడండి, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది, కూషు దేశపు పుష్యరాగము దానికి సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు. శుద్ధ సువర్ణాన్ని నేను కొనొచ్చేమో కానీ జ్ఞానాన్ని మనం కొనలేము. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము. ఏ ప్రశ్నతో అయితే ప్రారంభించాడో అదే ప్రశ్నతో ముగిస్తూ మధ్యలో ఈ లోకములో ఉన్న సంపదలన్నీ పెట్టేశాడు. ఇప్పుడైనా కూడా మళ్ళీ చివరిలో కూడా ఏం చేశాడు, మళ్ళీ క్వశ్చన్ మార్కుతోనే ముగించాడు. ఇప్పుడు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. చూడండి 23వ వచనం ఎక్కడ దొరుకుద్ది ఇది? 23వ వచనం చూడండి, బాగుంటుంది. దేవుడే దాని ఆరిజిన్ అన్నాడు. దాని మూలం ఎవరట? అది ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే జ్ఞానము. జ్ఞానము దేవుడే. ఏమండి? దేవుడే జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాల్లో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగానున్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుప్రభు ఎవరట? దేవుని జ్ఞానం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకు మనం చదువుకున్న ఈ సందర్భంలో విగ్రహారాధన అనేది అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడ్డా కూడా అది విగ్రహారాధనే. అది మన జీవితంలో ఉన్నప్పుడు ఆ జీవితం దేవునికి హేయమైంది. ఆ బ్రతుకు దేవునికి ఇష్టం లేనిది. ఆ మనిషి అంటే దేవుడికి ఇష్టం కాదు. ఒక్క మాట చెప్పాలంటే అలాంటి మనిషి అంటే నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు, అంటే నాకు ఇష్టడు కాదు, నాకు హేయము అన్నాడు. ఈ లోకంలో ఉన్న ఏదైనా కూడా జ్ఞానము కలిగిన దేవుని కంటే ఎక్కువైనది ఏది కాదు, ఆయనకి సాటి రాదు. ఎందుకంటే అసలు వాటన్నింటినీ కలుగు చేసిందే ఆ దేవుడు. వాటన్నింటినీ కలుగు చేసిందే ఆ వాక్యం. ప్రపంచములు ఆ వాక్యము వలన ఏమైంది? నిర్మాణములైనవి. బంగారాన్ని పెట్టింది ఆ వాక్యమే, వెండిని పెట్టింది ఆ వాక్యమే, భూమిని కలిగించింది ఆ వాక్యమే. సమస్తము మనం చదువుకున్నాం కదా యోహాను సువార్తలో, కలిగి ఉన్నది ఏదియో ఆ వాక్యము లేకుండా కలుగులేదు. సమస్తము ఆ వాక్యము మూలంగానే కలిగించిన వాక్యం గొప్పదా, కలిగిన వస్తువు గొప్పదా? మీరు ఆలోచించండి. పుట్టించిన మనిషి గొప్పోడా, మనిషిని పుట్టించిన వాక్యం గొప్పదా, దేవుడు గొప్పడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సో సర్వమానవాళి ఏం చేస్తున్నారు తెలుసా? భ్రమలో ఉన్నారు. ఏమనంటే నాలో దేవుడు ఉన్నాడు, నా యందు దేవుడు ఉన్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు. చాలా మోసపోతూ ఉన్నారు.
దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. మన బతుకుల్లో ఐడాల్టరీ ఉంది, మన బతుకుల్లో హిపోక్రసీ ఉంది, వేషధారణ ఉంది, నటనా జీవితం జీవిస్తూ ఉన్నాం. అదే విగ్రహారాధన. పాపిష్టి పనులు మానం, ప్రార్థన మానం అంట. అది దేవునికి హేయం. పాపిష్టి పనులు మానకుండా ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా అది పాపమే అన్నాడు దేవుడు. అప్పుడు ఏమవుద్దంట? నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు. అదేం చేస్తుందట? నాశనం చేసేస్తుంది. ఏం చేస్తుంది? నాశనం చేసేది ఏం చేస్తుంది? నాశనమే చేస్తుంది. అందుకన్నాడు, పాపము వలన వచ్చు జీతం మరణం, నాశనం, వినాశనం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుణ్ణి ప్రేమించండి. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశాడు యేసు ప్రభు. ఏమనో తెలుసా? అయ్యా, మరి ఆజ్ఞల్లో మొదటిది ఏది? నేను పరలోకం నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలని ఒక శాస్త్రి ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు చెప్పేశాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు. మొట్టమొదటిగా ఏమన్నా తెలుసా? నీ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో మొట్టమొదటిగా ఏం చేయాలన్నాడు? నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఏం చేయాలంట? మనం దేవుణ్ణి, ఆ దేవుణ్ణి కాకుండా దేన్ని మనం ఇష్టపడ్డా అది విగ్రహారాధనే, అది దేవునికి ఇష్టం ఉండదు. సో ఇది మనం ఆలోచిస్తే, మనం దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడుతున్నామా, దేవుని వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నామా, దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నామా, దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నామా, లేదా లోకంలో దేనికైతే మనం వ్యసనపరులమయ్యామో, ఇంకా అది ఏదైనా కావచ్చు, మీ లిస్టులో మీరు పెట్టేసుకోండి, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా? దేవునికి కాకుండా దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా మళ్ళీ ఏమున్నట్టు? నాశనకరమైన ఏ వస్తువు వచ్చి మనలో ప్రవేశించినట్లే. అందుకే ప్రభు అన్నాడు, నాకంటే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, భర్తనైనను, అక్క చెల్లెళ్ళైనను, అన్నదమ్ములైనను ప్రేమించువాడు నా రాజ్యానికి వారసుడు కాడు. కనుక ప్రియులరా, విగ్రహారాధనలో ఉన్న మనం కూడా, అర్థమవుతుందా? విగ్రహారాధనలో ఉన్న మనం కూడా ఏటో యూట్యూబ్లో ఏటో మల్లెపూల గొడవ ఏదో జరుగుతుందట. యూట్యూబ్లో గొడవ అంటండి బాబు. ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఒక దాన్ని ఏంటంటే ఒక ఫోబియా లాంటి భయాన్ని క్రైస్తవుల్లో కల్పించడానికి యూట్యూబ్లో రచ్చరచ్చ జరుగుతుందంట. నేను ఫోన్ చూడక వారం అయింది లేండి. నిన్న రాగానే ఒక సహోదరుడు వచ్చి నాకు చెప్తున్నాడు, అన్న నీకు విషయం తెలుసా అని. అని మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? టార్గెట్ చేశారన్నా అన్నారు. ఏంటి, ఎవరినంటే షాలేం రాజు గారిని అన్న. షాలేం రాజు గారిని చంపేసినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు మీరు. చిలకలూరిపేట నేపథ్యాన్ని మనసులో పెట్టుకొని అయినా, పేట అంటేనే అది ఒక రెడ్ లైట్ ఏరియా. ఒకప్పుడు స్త్రీలందరూ కూడా ఈ కడుపు వృత్తిని చేసేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ఉన్న ఒక సంఘంలో ఆరాధన అయిపోయిన వెంటనే ఆరాధన ముగించుకొని వెళుతుంటే మల్లెపూలోడు వచ్చేసి ఆ చర్చి ముందు బండెట్టుకున్నాడు. ఎవరు పూలు కొనలేదు, ఎందుకు కొనలేదు అని పాస్టర్ గారిని అడిగితే, మా ఊళ్ళో ఆ టైపు కాదంటే, ఆ రోజుల్లో అప్పుడు పూలు పెట్టుకుని తిరిగేది ఎవరంటే అక్కడ ఆ ఊర్లో, ఆ పేటలో బయట చెడు పనులు చేసేవాళ్ళు తిరుగుతారు, మా ఊళ్ళో అలాంటి వాళ్ళు కాదయ్యా అని చెప్పిన మాట దాన్ని ఎంత రచ్చ చేశారో తెలుసా? ఇంతకు ముందు కూడా రికార్డింగ్ డ్యాన్సులు అంటేనే ఎక్కడి నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాళ్ళు తెలుసా? ఆ పేటే. సో ఆ పేట నేపథ్యాన్ని, ఆ పేట చరిత్రను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన ఒక సందర్భాన్ని ఆయన చర్చిలో చెబితే దాన్ని తీసుకొచ్చి ఏమండి, పేడ లేకుండానే కళ్ళాపు చల్లారు, ముగ్గు లేకుండానే ముగ్గులేశారు, అలికేశారు, మొత్తానికి రచ్చ రచ్చ చేశారు. అంటే ఆయన దృష్టిలో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినది విగ్రహారాధన, దేవుని కంటే గొప్పది మరేది లేదు అని చెప్పడానికి ఆయన ఉద్దేశం అది. దాన్ని ఎలాగెలాగో తిప్పేశారు. కనుక ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించండి,
దేవుని కోసం బ్రతకండి. నిన్ను ప్రభావితం చేసేది ఏదైనా, నిన్ను చెరుపుటకు, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను తప్పుదోవలో నడిపించడానికి ఈ లోకంలో ఏది నిన్ను ప్రభావితం చేసినా అది విగ్రహారాధనే. వాక్యానికి ఆకర్షితులవ్వండి, వాక్యం చేత ప్రేరేపించబడండి, వాక్యం చేత దిద్దబడండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యం చెప్పినట్లు జీవించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇందాక దంచబడి, కాల్చబడి, పొడి చేయబడి, పారవేయబడినట్లు మీలో ఉన్న విగ్రహారాధన సంబంధమైనవన్నీ కూడా ఏమైపోతాయి? పటాపంచలైపోతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తలలు వంచండి. చెప్పబడిన వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం. మీలో ఒకరు ఎవరైనా ప్రార్థన చేస్తారమ్మా? చేయండి దయచేసి క్లుప్తంగా. తర్వాత ప్రభు బల్లలోకి వెళదాం మనం.